జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో నవాబుల కోటని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అది నవాబుల కోట అని కాలం నుండి పిలిచేవారని, మా తాతలు వారి తాతలు అది నవాబుల కోట అని చెప్పేవారని, కానీ నేడు కొందరు వ్యక్తులు ఇది తమ సొంత స్థలమని చదువు చేస్తున్నారని పరిశీలించగా అక్కడ పురాతన భవనాల ఆనవాలు ఉన్నాయని, కావున రికార్డుల పరంగా ఇది ఎవరికి చెందిందో నిగ్గు తేల్చాలని స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఇది ప్రభుత్వ ఆస్తి అయితే కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, సందీప్, గిరీష్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి గ్రామం ప్రారంభమయ్యే దగ్గర ఊరు ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి గుడికి రైట్ సైడు ఎడమ వైపున మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది నవాబులు ఏలిన కోట అని చెప్పడం. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉండేది. ఎవరైనా పొలాలకు మట్టి కావాలంటే స్థానికంగా తలారులని, సెక్రటరీలను అడిగి పాటి మట్టి అని చెప్పి పొలాలకు తోలుకునేటువంటి పరిస్థితి అడిగి అటువంటి కోట ఈరోజు దీని చుట్టూ కూడా లోపలంతా కూడా అక్కడక్కడ సర్వే చేసి రాళ్ళు నాటుకొని మాది ఈ భూమి అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది నాకైతే తెలియదు. నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కూడా ఇది కోట, ఇది నవాబులు ఏలిన కోట. ఈ కోటలో ఈ కోనేరు నుంచి నెల్లూరు దర్గా దగ్గరికి కూడా సొరంగం ఉండేది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏనుగులు బాయ్ అని చెప్పి అక్కడ దాకా కూడా సొరంగం ఉండేది. వాళ్ళు నవాబులు ఏంటంటే ఆ ఏనుగులు అవన్నీ కూడా నీళ్లు పెట్టించుకోవడం, కడుక్కునే దానికి ఉపయోగించేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే ఎవరో మా పక్కూరు చుట్టుపక్కల వాళ్ళు మాయ అని చెప్పి సర్వేలు చేయించుకొని రాళ్ళు నాటుకొని మాకు పట్టాలు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం అనేది నాకైతే తెలియదు. కానీ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇది ప్రైవేటు వ్యక్తులదా లేదంటే నవాబుల కోట, దీంట్లో ఎంతవరకు కోట ఉంది, ఎంతవరకు ప్రైవేటు వ్యక్తులది ఉంది అనేటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేదానికి నా వంతు నేను కృషి చేస్తా. ఎందుకనంటే నా ఊర్లోది అన్యాయంగా ఎవరో ఆక్రమించుకోపోతా ఉంటే చూస్తా అయితే ఊరుకుం. నవాబులది కాబట్టి నవాబులకే చెందాలా. అదేవిధంగా ఆడ జేసీబీ లోడుతుంది కదా, ఆ లోడేటప్పుడు ఇంతంతలో ఇటుకరాళ్ళు వస్తుండే బయటికి. అంటే ఇది కోటనే కదా లెక్క. ఇటుకరాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రైవేట్ వ్యక్తులది అయితే. నవాబుల దగ్గర వీళ్ళేమైనా కొన్నారు అప్పట్లో యుద్ధాలు చేసేటప్పుడు? నాకు అర్థం కాల. ఈ విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో తెలుసుకొని దీనినైతే కాపాడుకునే దానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇది నవాబులదే అయితే, ఇది కోటేగానైతే దీన్ని మాత్రం కాపాడుకుంటా పోనీను. రెండోది కాదు, ఇందులో సగభాగం ప్రైవేట్ వ్యక్తులతో ఉంది, వాళ్ళు నవాబుల దగ్గర నుంచి రాయించుకో ఉండారు, అగ్రిమెంట్స్ ఉన్నాయనంటే మాత్రం వాళ్ళకే వదిలేస్తాం. దీనైతే మాత్రం నేనైతే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చి చూస్తే నీట్గా సదును చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా. మరి మనం ఎక్కడున్నామో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏ విషయానైనా సరే కూటమిలో భాగంగా నేనైతే వదిలిపెట్టను. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తా.